ఎంతో విశేషమైనటువంటి భద్రాద్రి, అదిగో భద్రాద్రి అన్నట్టుగా అక్కడే గోదావరి రాబోయేటువంటి పుష్కరాలు మనకి ఆ గోదావరి నదీ తీరంలో ఉన్న భద్రాచల క్షేత్రమే వేంచేసి ఆ రామచంద్రుడు సీతా సమేతుడే మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. రాత్రివేళ కళ్యాణ మహోత్సవం క్షేత్ర సాంప్రదాయ ప్రకారం ఉండదు కాబట్టి మనకి ఈ యొక్క కోటి దీపోత్సవ ప్రాంగణంలో స్వామివారి దర్బారు పూజా కార్యక్రమం మనందరం ఆచరిస్తున్నాం. బంగారు పుష్పములతో శ్రీభద్రాచల దివ్యధామ నిరతం పద్మాసనస్థం ప్రభుం వామాంకాంకిత సీతయా విలసితం సౌమిత్రిణా సేవితం శంఖం చక్రశరాసనాభయశరాన్ సవ్యేతరోర్ధ్వక్రమాద్ బిభ్రచ్చారు చతుర్భుజం భవహరం వైకుంఠరామం భజే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. బ్రహ్మాదీనాం గురుం పూర్వం ఇందిరా గ్రహమేధినం విశ్వక్సేనం దధాతార్క్ష్యం భరద్వాజం గపింజలం మునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకాన్ ప్రాణానాజమ్యా. ఓం పృథివ్యాహమేరో పృష్ఠరుజే కుర్మో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగః. ఓమనందాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. అందరూ ఒకసారి చెప్పండి. సంకల్పం ముందుగా ఇక్కడ ఉండేటువంటి భక్తులందరి చేత చెప్పించడం జరుగుతుంది. ఆ సందర్భంగా గోత్రనామాలంతా కూడా చెప్పుకోవచ్చును. ఒకసారి చెప్పేటువంటి శ్లోకాలను సంకల్పాన్ని అంతా కూడా చెప్పండి. శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వవిఘ్నోప సర్వవిఘ్నోప శాంతయే.